హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే ఫస్ట్ డే తీజ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారన్న వీడియో నేనైతే ఎప్పుడో పోస్ట్ అయితే చేసేసానండి. కానీ నా దగ్గర సెకండ్ డే, 8th డే, 9th డే మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ నేనైతే పోస్ట్ చేయలేకపోయాను కొంచెం టైం లేక. ఈరోజు అయితే సెకండ్ డే తీజ్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అనే వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి అండ్ తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ మా బావ వాళ్ళు అయితే పందిరి వేస్తున్నారు. పందిరి ఎందుకు వేస్తారో మీకు తెలుసు కదా, బుట్టలలో గోధుమలు నానబెట్టి ఆ పందిరి కింద అయితే పెట్టాలన్నమాట. 9 days మనం చాలా జాగ్రత్తగా ఆ మొక్కలకి వాటర్ అయితే పోస్తూ ఉండాలి. అది కూడా పెళ్లి కాని అమ్మాయిలే పోయాలన్నమాట. పొద్దున సాయంత్రం వాళ్ళకి ఎంత పని ఉన్నా ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు వాటర్ అయితే పోసి వెళ్ళాలన్నమాట. తప్పకుండా అది రూల్ అన్నమాట. ఆ తర్వాత మేము మా అక్క వాళ్ళు ఇక్కడ పుట్టమన్ను ఉంటుంది కదండి, పుట్టమన్ను ప్లస్ మట్టి అవి రెండింటిని మిక్స్ చేసి మన బుట్టలలో వేయాలన్నమాట. అయితే పుట్టమన్ను కొంచెం ఇలా పెద్దలుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం మనం స్మాష్ అనేది చేయాలి. కొంచెం సన్న మట్టిలాగా స్మాష్ చేయాలి. ఎందుకంటే బుట్టలలో వేసినప్పుడు ఇలా కొంచెం పెద్దగా ఉండకుండా మట్టిలాగా చేయాలనే దాంతో అవి రెండింటిని అయితే మేము స్మాష్గా చేసేసామన్నమాట. ఆ తర్వాత నాయక్ అని చెప్పాను కదండి, ఆ అక్క వాళ్ళ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా అక్క రాగానే ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టేసింది. ఇంతమంది అయితే అక్కడ ఉన్నాము. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మట్టేస్తుంది చూడండి, ఆమెకైతే మ్యారేజ్ కాలేదన్నమాట. ఫస్ట్ ఆమెతోనే వేయించాము. ఈమె తర్వాత చాలా అందరు పిల్లలు అయితే వేస్తారు. నేను చెప్పాను కదండి, తీజ్ అంటే పెళ్ళి కాని అమ్మాయిల ఫెస్టివల్ అండ్ చిన్నపిల్లల ఫెస్టివల్ అని. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఎంత చక్కగా వేస్తున్నారో చూసేయండి. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా వేసేసారన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక 6 అయితే బుట్టలు ఉన్నాయి కదండి, పెద్ద బుట్టలు. అవి నిండా కూడా మనం ఇక్కడ నుంచి మట్టి అయితే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక చిన్న బుట్టలు అయితే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట మట్టిని. అది కూడా చాలా పద్ధతిగా చాలా సాంప్రదాయంగా తీసుకెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళల్లో పెళ్ళి కాని అమ్మాయిలు ప్లస్ చిన్నపిల్లలు అందరు కూడా వేయడం అయిపోయాక ఆ తర్వాత మనకు ఎవరికి వేయాలంటే వాళ్ళు వేయొచ్చండి. వాళ్ళ చేతులతోనే వేయొచ్చు మనకు కొంత కోరికగా ఉంటే. ఇక్కడ ఈ అక్క వాళ్ళు కూడా వేస్తున్నారు. ఆ తర్వాత మేము కూడా వేసామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి తీజ్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వేసేసాను అన్నమాట. ఇక్కడ మంచిగా 6 బుట్టలలో దాని నిండా అయితే మేము నింపేసాము మట్టిని. ఇక్కడ చెప్పాను కదా, పుట్టమన్ను ప్లస్ మట్టి ఉంటుంది కదా, అవి రెండింటిని మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఇలా 6 బుట్టలలో నింపేసి ఆ బుట్టలు అయితే ఫస్ట్ ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టేయాలన్నమాట. అవి మధ్యలో పెట్టేసి దాని చుట్టూరా కూర్చొని ఇక్కడ చిన్న బుట్టలు ఉంటాయి కదండి, ఆ చిన్న బుట్టల్లో మనమైతే ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటారు కదండి, ఫ్యామిలీకి ఒక 2 or 3 బుట్టలు అయితే వస్తాయి అన్నమాట. అంటే తప్పకుండా వాళ్ళకి 2 ఇస్తాం 3 ఇస్తాం అట్లేం ఉండదండి. ఎవరికి ఎన్నైనా వస్తాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం ఒక 2-3 ఎక్స్ట్రాగానే నానబెడతారన్నమాట. అండ్ కాకపోతే ఫస్ట్ చిన్నపిల్లలతోనే వేయించాలి కాబట్టి ఇక్కడ వేయిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి అక్క అయితే ఎవరి బుట్టలు వాళ్ళకి ఇచ్చేస్తుంది. చిన్నపిల్లలకు ఒక్కొక్కటి అండ్ పెద్దవాళ్ళకి ఒక్కొక్కటి ఎవరిది వాళ్ళకి వేసిచ్చాక పిల్లలందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పందిరి వేయడం కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ పందిరి వేయడం కంప్లీట్ అయ్యాకనే మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము మన బుట్టలలో మనం వేసుకోగానే మనం డైరెక్ట్ వెళ్ళి పందిరి దగ్గర పెట్టేయడమే అన్నమాట. ఇక్కడ చూడండి ఆ పెద్ద బుట్టలు ఉన్న మట్టిని ఫస్ట్ ఎవరి బుట్టలలో వాళ్ళు వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నాయక్ అక్క వాళ్ళు అయితే వేస్తున్నారు అన్నమాట. అండ్ వాళ్ళ పాప కూడా వేస్తుంది. వాళ్ళు వేసాక ఆ తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకొని ఎవరి బుట్టలలో వాళ్ళైతే వేసేస్తున్నారు. ఫస్ట్ మట్టిని మంచిగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందు రోజు నానబెట్టిన గోధుమలు ఉంటాయి కదండి, ముందు రోజు నైట్ నానబెట్టాము. ఇప్పటికి 24 hours అయితే అయింది. మనము మొలకలు చేసేటప్పుడు ఎలా అవుతుందండి, ఒక 24 hours నానబెట్టిన తర్వాత కర్చీఫ్లో పెడితే మొలకలు ఎట్లా వస్తాయో సేమ్ ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ముందు రోజు నైట్ నానబెట్టిన మొలకలు 24 hours తర్వాత ఆ వాటర్లో నుంచి తీసి ఇలా బుట్టలలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి. చాలా బాగుంటుంది అన్నమాట. అసలు అవి ఎంత ఒత్తుగా పెరుగుతాయంటే చాలా బాగుంటుంది. చూసి చాలా సంతోషం వేస్తుందండి. కొందరు దగ్గర తీజ్ అనేది సరిగా పెరగదు, ఎందుకంటే వాళ్ళు సరిగా నిష్టగా చేయలేదు అది ఇది అని అంటూ ఉంటారండి. అలా ఏం ఉండదు. కొంచెం మనం కరెక్ట్గా వేయడము అండ్ కొంచెము పీరియడ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రం దగ్గరికి అయితే అస్సలు రావద్దండి. వాళ్ళ చేతులతో అసలు చేయదు. ఎందుకంటే దేవుడి దగ్గర చేస్తాం కదండి, సేవలాల్ మహారాజ్ దేవుడి దగ్గర చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళతో దగ్గర అయితే రాకూడదు అన్నమాట. కొంచెం పవిత్రంగానే చేయాలి. దేవుడు ఎవరికైనా దేవుడే కదండి, ఏ దేవుడైనా దేవుడే కాబట్టి మనమైతే చాలా నిష్టగా పవిత్రంగా చేయాలి. మనం ఎంత నిష్టగా పవిత్రంగా చేస్తేనే అదంతా ఒత్తుగా పెరుగుతాయని నమ్ముతాము. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనము అవి గోధుమలు వేసేటప్పుడు కొంచెం వెడల్పుగా వేయొద్దండి. అసలు గ్యాప్ అనేది కనబడదు. చాలా ఒత్తుగా పైన మొత్తం వేసేయాలన్నమాట. చాలా నిండుగా వేసేయాలి. నిండుగా వేసేయాలంటే ఒకటే దగ్గర మొత్తం ఇలా గుమ్మరించద్దు అన్నమాట. కొంచెం ఇలా
అలా చేయాలన్నమాట. ఇక్కడ చూడండి అసలు మొలకలు రాకముందే ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో అసలు బుట్టలు. అసలు అవి వచ్చాక ఇంకెంత కలర్ఫుల్గా ఉంటాయో రాబోయే వీడియోస్లో అయితే మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బంజారాలో సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక ఫెస్టివల్, అంటే ఫెస్టివల్స్ చాలా ఉంటాయి కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ మాత్రం ఇదే తీజ్. కాబట్టి ఇక్కడ చూసారు కదా, అందరు కూడా బుట్టలు నింపేశాక పందిరి దగ్గర అయితే పెట్టేయాలి. ప్రతి ఒక్కటి నీట్గా పెట్టేయాలి. అక్కడ ఒక అక్కకి అయితే ఇచ్చేస్తున్నాం మనము. ఆ అక్క మొత్తం కూడా నీట్గా సర్దిరేస్తుంది. ఇక్కడ మేము కూడా ఎవరిది వాళ్ళు తీసుకువెళ్ళి ఇస్తున్నామండి. మన చేతులతో ఫస్ట్ టైం కదండి నానబెట్టడము. ఇంతకుముందు ఆల్రెడీ మొలకలు వచ్చిన తీసిని చూసి మనము ఇలా పట్టుకొని నదిలో ఇలా వేసుకొని వచ్చేస్తాం కదా. కానీ ఇలా ఫస్ట్ టైం మన చేతులతో నానబెట్టి అసలు ఇంకా అవి వస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనము. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అక్క కూడా ఇక్కడ నీట్గా సర్దేస్తుంది అన్నమాట. కొంచెం మా బావ వాళ్ళు అయితే అటు సైడ్కి ఉన్నారండి. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ బాయ్స్ చేసే పని ఎక్కువ ఏమి ఉండదు కదండి. కొంచెం పక్క నుండి వాళ్ళు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం తప్ప దగ్గరకు వచ్చి వాళ్ళైతే ఏం చేయలేరు. అంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. పందిరికి ఇట్లా వేయడం మొత్తం వాళ్ళే చేశారు. కానీ మిగతా పని మొత్తం అయితే మేము చేసామన్నమాట. మా హస్బెండ్ అండ్ మా బావగారు అయితే బయటికి అయితే వెళ్ళారు. వాళ్ళు ఇంకేదో మిస్ అయింది అక్కడ తేవడానికి అన్నట్టుగా వెళ్ళారు. ఇలా మనము పెట్టేసిన తర్వాత అక్కడ అక్క కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడిగా సెకండ్ డే తీజ్ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనము తప్పకుండా థర్డ్ డే నుంచి 9th డే వరకు తప్పకుండా డైలీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ పోయాలి. అస్సలు మర్చిపోకూడదండి. అండ్ పెళ్ళి కానీ వాళ్ళు అక్కడ దగ్గరలో ఉంటారు చూడండి. అసలు ఎవరు ఉన్నా పట్టించుకోకున్నా లేకున్నా వాళ్ళు మాత్రం వచ్చి తప్పకుండా వాటర్ అయితే పోసి వెళ్ళాలి. అది రూల్ అన్నమాట. అండ్ వాళ్ళు కూడా ఎంత ప్రేమగా ఎంత మంచిగా పెంచితే అంత మంచిగా వస్తానంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందండి పెళ్ళి కానీ అమ్మాయిలకు. ఆ తర్వాత మేము కూడా దేవునికి ఇక్కడ మొక్కేసుకున్నాము. మొక్కున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది నియర్లీ 20 to 25 ఫ్యామిలీస్ అయితే పార్టిసిపేట్ చేసాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారో అన్ని ఫ్యామిలీస్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసాము. అయితే ఇంతకుముందు అక్క వాళ్ళు చాలా ఫ్యామిలీస్ పార్టిసిపేట్ చేసేదంట కానీ ఈసారి కొంచెం తక్కువనే పార్టిసిపేట్ చేశారండి. కొంచెం ఎక్కువ మంది ఉంటే సామాన్లు తేవడం అవి తేవడం ఇవి తేవడం ఇంకొంచెం ఎక్కువనే పని అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే దగ్గరగా ఉన్నారో ఎవరెవరైతే ఇటు గ్రూప్లో ఉందాం అనుకుంటున్నారో వాళ్ళని పిలిచి మనం చేసుకుందాం అన్నట్టు అయితే ఇక్కడ అక్క వాళ్ళు డిసైడ్ చేశారు. ఇక మా పిల్లలు అయితే మధ్యలో కూర్చున్నారు. ఇటైతే అందరు లేడీస్ నిల్చున్నారు, ఇటు అందరు బాయ్స్ నిల్చున్నారు. అండ్ వాళ్ళు మనకు చెప్తారంటే డైలీ మీరు తప్పకుండా ఈ టైంకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళ ఇంటి దగ్గర నానబెట్టాం కాబట్టి వాళ్ళు నాకు ఒక్కదానికే బాధ్యత కాదు కదా, మీ అందరికి ఉంటుంది. కాబట్టి నేను అందరికీ గ్రూప్లో మెసేజ్ అయితే పెడతాను. రోజు టైం కాగానే మీరు వచ్చేయాలి. నేను రోజు ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీరు రావాలి నేను అసలు చెప్పలేను. మాకు ఆ రోజే కొంచెం ఒక స్ట్రాంగ్ అయితే చెప్పేసింది అన్నమాట నాయక్ అక్క. ఎందుకంటే మనం అందరం కలుస్తున్నాం కాబట్టి చివరి దాకా మన అందరం కలిసే ఉండాలి కదండి. ప్రతి ఒక్క పనిలో అందరూ పార్టిసిపేట్ చేయాలని అక్కయితే అంటుంది. ఇక లాస్ట్ ఒక డ్యాన్స్ వేసేసి ఆ పాటికే టైం 10-10:30 అయింది కాబట్టి ఇక వెళ్ళిపోయినాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.